Good morning, Andy. Welcome to CTS Coaching Center. Today we are going to discuss percentage topic. Total percentage going to very important topic. If you want to solve any kind of problems in arithmetic lo ఏ problem solve చేయాలన్నా total two concepts ఖచ్చితంగా రావాలండి. What are the two concepts is, first one is percentage, second one is ratio. Ratio and percentage both are same friends, రెండు కూడా comparison. సో ఈ రెండు కూడా కంపల్సరీ మనకి మైండ్లో ఉండాలి. క్లియర్? ఓకే, బేసిక్ నుంచి క్లియర్ నేర్చుకుందాం. క్లియర్? స్టార్ట్ చేద్దామా? ఓకే, పుట్ హెడింగ్ పర్సంటేజ్. పర్సంటేజ్ యాక్చువల్లీ వాట్ ఈజ్ మీన్ బై పర్సంటేజ్ అండి? పర్సంటేజ్ అంటే మీనింగ్ ఏంటండి? మై డియర్ ఫ్రెండ్స్, ఇన్ యూనివర్సల్ ఇఫ్ యూ వాంట్ టు కంపేర్ ఎనీ ఆబ్జెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ని తీసుకోవాలనుకోండి, టూ టైప్స్గా మనం కంపేర్ చేస్తామండి. ఒకటి ఏంటంటే వాట్ ఈస్ ద క్వాంటిటీ, వాట్ ఈస్ ద క్వాలిటీ అని. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఎన్ని క్వాంటిటీస్ ఉన్నాయండి, నా దగ్గర ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఓన్లీ వన్ ఆబ్జెక్ట్ ఉంది. అదే ఎంత యూజ్ చేశాను దీన్ని అన్నారనుకోండి, అప్పుడు ఎలా చెప్తారండి? అప్పుడు చెప్పాల్సిందే, మనం యూజ్ చేసేయాల్సిందే పర్సంటేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫుల్ మార్కర్ కదా, ఫుల్ ఇంక్ ఉంది అనుకోండి, ఫుల్ ఇంక్ ఉంటే ఎంత పర్సంటేజ్ ఇంక్ ఉన్నట్టు అండి? 100% ఇంక్ ఉన్నట్టు. ఇందులో నేను ఒక 20% యూజ్ చేసినా అనుకోండి, ఇంకా ఎంత పర్సెంట్ రిమైనింగ్ ఉందండి? 80% రిమైనింగ్ ఉందని చెప్తారు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఆర్ నాట్. ఒక ఆబ్జెక్ట్ని ఒక ఫ్రాక్షన్లో చెప్పాలంటే నా దగ్గర ఎన్ని మార్కర్స్ ఉన్నాయండి? 1 మార్కర్ ఉంది. అదే నా దగ్గర ఎంత పర్సంటేజ్ మార్కర్ ఉందంటే ఇది మొత్తం పెడితే ఫుల్ మార్కర్ ఉంది. ఫుల్ మార్కర్ అంటే ఎంత పర్సంటేజ్? 100%. ఇప్పుడు చెప్పండి, నా దగ్గర ఫుల్ మార్కర్ ఉందా, లెస్ ఉందా? లెస్ ఉంది. సో ఇప్పుడు ఏమైనా ఎంత పర్సెంట్ అని చెప్పాలి? లెస్ దాన్ 100% అని చెప్పాలి. ఎంత వస్తుందండి? 80%, 90%, లైక్ దిస్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఆర్ నాట్. నౌ సీ హియర్, వెరీ ఇంపార్టెంట్. హియర్ పర్సెంట్ అంటే పర్సంటేజ్, ద నేమ్ ఓన్లీ ఇండికేట్స్. పర్ అంటే బై అండి, సెంటేజ్ అంటే సెంచురీ. సెంటేజ్ అంటే సెంచురీ మీన్స్ బై 100 అని మీనింగ్. బై 100 వాట్ ఈస్ యాక్చువల్లీ బై 100 మీన్స్? వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఒక ఫుల్ వాల్యూని, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ దిస్ బోర్డ్, వైట్ బోర్డ్. ఈ ఫుల్ బోర్డ్ని మనం ఫ్రాక్షన్లో చెప్పాల్సి వచ్చింది అనుకోండి, ఫ్రాక్షన్లో చెప్పాల్సి వస్తే, నథింగ్ బట్ రేషియోలో చెప్పాల్సి వస్తే, మొత్తం నా దగ్గర ఎన్ని బోర్డ్స్ ఉన్నాయండి? 1 బోర్డ్ ఉంది. దీన్ని ఏమని రాస్తారు? 1/1, నథింగ్ బట్ 1. అదే ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ చెప్పాలనుకోండి, నా దగ్గర ఫుల్ బోర్డ్ ఉంది. ఫుల్ బోర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ అయితే ఎంత చెప్పాలమ్మా? 100% బోర్డ్. 100% board. Now tell me, can I use 100% board? I am using 100% board or some part anandi. I am using only this part of board. Yes or no? So this part of board ante I am not using 100%. I am using only 20% or 30% or 40%. Yes or no friends? Like this. We have to convert only two fractions and only two types and one is fraction, otherwise percentage. Fraction లో అయితే మనం హోల్ ఫుల్ వాల్యూని 1 కింద కన్సిడర్ చేస్తాము. అదే పర్సంటేజ్లో అనుకోండి, ఫుల్ బోర్డ్ని మనం ఏమని కన్సిడర్ చేస్తామండి? 100% అని కన్సిడర్ చేస్తాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా అండి, వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మన స్కూల్లో ఒక యూనిట్ టెస్ట్ పెట్టారనుకోండి, మనకి ఎన్ని మార్క్స్ వస్తాయండి? అప్పుడు బాగా చదువుతాం కాబట్టి 25 మార్క్స్కి యూనిట్ టెస్ట్కి ఎన్ని మార్క్స్ వస్తాయి ఫ్రెండ్స్? 24, 23, 22 వస్తాయి. ఎస్ అను. దానికన్నా తక్కువ వచ్చినాయి అనుకోండి, ఏడ్చి పడతాం. అదే మనం బీటెక్ వచ్చేసినాం అనుకోండి, సేమ్ 25 మార్క్స్ ఇంటర్నల్ ఎగ్జామినేషన్ ఉంటే మనకి ఎన్ని మార్క్స్ వస్తాయండి? 9, 8, 7, 6, 5. ఎంత తక్కువ వస్తే అంత హ్యాపీ. ఎస్ అను ఫ్రెండ్స్. అదే ఇక్కడ మై క్వశ్చన్ ఈజ్, వై వీఆర్ రైటింగ్ లైక్ దిస్? 24/25 అని ఎందుకు రాస్తున్నాము? 9/25 అని ఎందుకు రాస్తున్నాము? వై నాట్ బి రైట్ లైక్ దిస్ 25/24 ఆర్ 25/9? వై వీఆర్ నాట్ రైటింగ్ లైక్ దిస్? ఎందుకు ఇలా రాయట్లేదండి? రిమెంబర్, ఎందుకు ఇలా రాయట్లేదంటే ద డినామినేటర్ ఆల్వేస్ ఇండికేట్స్ ద ఒరిజినల్ వాల్యూ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ద డినామినేటర్ ఆల్వేస్ ఇండికేట్స్ original value. The denominator always indicates the original value. The denominator always indicates the original value. Clear? See here friends, total maximum marks is 25. Out of 25 I got 24 marks. It is change in value antarandi. We'll discuss in the future.
దీన్ని ఏమంటారంటే 25 మార్క్స్. అవుట్ ఆఫ్ 25 I got 24 marks. So total marks is original marks. I am comparing my marks with original marks. I am comparing my marks with original marks. Similarly here also see here 9/25. In the 9/25 which is the original marks and total marks in 25 marks. I got how many marks and 9 marks. Comparing my marks with the total marks, nothing but original marks. What do you understand from this one? Any value, the denominator always indicates the original value. The denominator always indicates the original value. I hope you understand. Now see here, already I explained percentage nothing but by 100 anandi. Percentage nothing but by 100. Yes or no? Per ante by, centage ante century, century ante 100. What do you understand from this one andi? Here what is the original value andi? 100. Yes or no? For example this board ఉందండి, ఈ బోర్డు యొక్క ఏరియా ఎంత? వీ డోంట్ నో. మనకి L into B తెలిస్తే మనకు అనుకోవచ్చు, మనకు తెలుసా? లేదు. అప్పుడు మనం ఏం చేస్తామంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వీఆర్ డివైడింగ్ ద హోల్ బోర్డ్ ఇంటూ 100 పార్ట్స్. హోల్ బోర్డ్ ఇంటూ 100 పార్ట్స్. ఈ 100 పార్ట్స్లో నేను కనుక ఈ పార్ట్స్ యూజ్ చేస్తాను అనుకోండి, ఈ పార్ట్స్ యూజ్ చేస్తాను అనుకోండి, ఇఫ్ యూ కౌంట్ దిస్ వన్ ఐ గాట్ 60 పార్ట్స్. Means I am using 60 parts of the board out of 100 parts. దీన్ని మన సింబాలిక్గా రాయాలంటే వాట్ హ్యావ్ టు రైట్ అండి? 60%. 60%. I hope you understand what is the meaning of percentage అండి. పర్సెంటేజ్ అంటే ఏమి లేదు ఫ్రెండ్స్, వెరీ సింపుల్. పర్ అంటే బై అండి, సెంటేజ్ అంటే సెంచురీ. మీన్స్ ఇఫ్ యూ కంపేర్ ఎనీ ఒరిజినల్ వాల్యూ విత్ 100 దట్ ఈస్ కాల్డ్ పర్సెంటేజ్. ఏదైనా ఒక ఫుల్ వాల్యూని కనుక మనం 100తో కంపేర్ చేసామనుకోండి దాన్నే పర్సెంటేజ్ అంటారండి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్, ఫర్ ఎగ్జాంపుల్ మన సిలబస్ ఉంది చూస్తారా, సిలబస్ మొత్తం ఎంత అండి? ఎలా చెప్తారండి? చూసారా, దానికి ఎటువంటి యూనిట్స్ లేవు. అప్పుడు మనం ఏం చేస్తామంటే సిలబస్ మొత్తాన్ని 100 పార్ట్స్ అనుకుంటే ఇప్పటికి వరకు ఎంత పార్ట్స్ అయిపోయిందని? ఒక 10 పార్ట్స్ వరకు అయిపోయింది. అంటే ఎంత సిలబస్ అయిపోయిందండి? 10% అయిపోయింది. ఇంకా ఎంత పర్సెంట్ రిమైనింగ్ ఉంది? 90% పెండింగ్ సార్ అని చెప్తారు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఆర్ నాట్? అర్థమైందా లేదండి? సిమిలర్లీ ఫర్ ఎగ్జాంపుల్ మన ఏజ్ తీసుకుందామండి. ఎవరైనా సరే 100 years బతుకుతారు. ఎస్ అన్న, ఒక అతను 60 years వరకు ఉండి చనిపోయాడు అనుకోండి, అప్పుడు అతను ఎంత పర్సెంట్ ఏజ్ ఎంజాయ్ చేశాడండి? 60% ఈ ఎంజాయ్డ్ హిజ్ లైఫ్. ఇంకా ఎంత పర్సెంట్ ఎంజాయ్ చేయలేదండి? 40% ఈ డస్ నాట్ ఎంజాయ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఆర్ నాట్? ఎనీ ఫుల్ వాల్యూని 100తో కంపేర్ చేస్తే దాన్నే పర్సెంట్ అంటారు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, నౌ ఒక వాల్యూని మనకు రెండే ఉంటాయండి, అయితే రేషియోలో కంపేర్ చేస్తామో లేదంటే వాల్యూలో కంపేర్ చేస్తాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా చూడండి. ఫర్ చిన్నప్పుడు ఆల్రెడీ ఒకసారి చెప్పినట్టున్నా, చిన్నప్పుడు నేను మా చెల్లి కలిసి, నాకు చిన్నప్పుడు అండి 5 years ఉంటాయి అనుకుంటా నాకు, నేను మా చెల్లి కలిసి షాప్కి వెళ్ళామని. మా మమ్మీ 2 rupees ఇచ్చింది, ఇద్దరికి each rupee ఒక్కొక్కరికి. వెళ్తే 2 chocolates కొనుక్కున్నామండి. 2 chocolates కొనుక్కుంటే కండిషన్ అప్లై. మా మమ్మీ ఏం చెప్పిందంటే ఇంటికి వచ్చిన తర్వాత తినాలి. అవునా కదా, రోడ్డు మీద తినలేము కదా. సో మా చెల్లి ఏం చేసిందంటే అక్కడే ఓపెన్ చేసి తినేసింది. ఇంటికి వచ్చేసరికి అయిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత నా చాక్లెట్ మీద పడింది, అన్నయ్య చాక్లెట్ ఇస్తావా లేదా అని. అప్పుడు నేను ఇస్తానండి, ఇవ్వను కదా, ఎందుకంటే ఇది చాక్లెట్ నాది. ఇంకా లాస్ట్ బతిమలాడి లాస్ట్ ఒక మాట ఉంటుంది, ఏమందంటే 50-50 అన్నయ్య అంటది. 50-50 అన్నది. వాట్ ఈస్ మీన్ బై 50-50 అండి? 50-50 అంటే మీనింగ్ ఏంటండి? ఈ టోటల్ చాక్లెట్ని మనకు తెలియకుండానే ఆ ఏజ్లోనే టోటల్ చాక్లెట్ని 100% అనుకుంటాం ఫ్రెండ్స్. మన చిన్నప్పుడు అంటాం కదా ఫ్రెండ్స్తో కూడా 50-50 రాని. టోటల్ చాక్లెట్ని ఆ ఏజ్లోనే మనకు తెలియకుండానే 100% అనుకున్నాం. ఈ 100%లో 50% టు యూ, 50% టు మీ. అది మీనింగ్ ఆఫ్ 50-50. ఐ హోప్ యూ అండర్స్టాండ్. 50% టు యూ, 50% టు మీ. అదే ఫ్రాక్షన్లో చెప్పాల్సి వచ్చింది అనుకో, మొత్తం నా దగ్గర ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయండి? 1 చాక్లెట్ ఉంది. 1 చాక్లెట్ హాఫ్ నీకురా, హాఫ్ నాకురా, అంతే కదా. హాఫ్ రా అంటారు. హాఫ్ అంటే ఏంటండి? టోటల్ 1 చాక్లెట్ని ఒక పార్ట్ నువ్వు తీసుకో, హాఫ్ పార్ట్ నువ్వు తీసుకో, హాఫ్ పార్ట్ నేను తీసుకుంటా. ఐ హోప్ యూ అండర్స్టాండ్ అన్నారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ చెప్పాలంటే ఫుల్ వాల్యూ ఈజ్ 100%. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రాక్షన్ చెప్పాలనుకోండి ఫుల్ వాల్యూ ఈజ్ 1.
దీంట్లో 50% టు యూ, 50% టు మీ. అదే హాఫ్ చాక్లెట్ టు యూ, హాఫ్ చాక్లెట్ టు మీ. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రాక్షన్ అయితే 1 అని చెప్పాలి, ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ అయితే 100% అని చెప్పాలి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఆర్ నాట్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? అయితే ఇప్పుడు ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజ్కి ఎలా కన్వర్ట్ చేయాలి, ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజ్కి ఎలా కన్వర్ట్ చేయాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకెన్ 5 రూపీస్ అండి, 5 రూపీస్ తీసుకున్నాం. ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రాక్షన్ అయితే 5 రూపీస్ వేస్తాను. 5/1 అంటే ఫ్రాక్షనే కదమ్మా. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రాక్షన్ అయితే 5 రూపీస్. మరి ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ చెప్పాలంటే ఏం చేయాలి సార్? ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ చేయాలంటే ఏం చేయాలి? లుక్ అట్ ద బోర్డ్. ఇది ఒక ఫ్రాక్షన్ వాల్యూ అండి, ఎఫ్ ఫర్ ఫ్రాక్షన్. ఐ వాంట్ టు టర్న్ దిస్ వన్ టు పర్సంటేజ్. How we can turn the fraction into percentage? Very simple. చెప్పాలి మీరే. ఇంటూ 100 చేయాలా, బై 100 చేయాలా? If you want to turn fraction to percentage, what we have to do? Into percent or by 100? Sorry, into 100 or by 100? చెప్పండి. చెప్పాలి. ఇంటూ 100 చేసిన రాంగేనండి, బై 100 చేసిన రాంగే. మరి ఏం చేయాలి సార్? ఏం చేయాలంటే 5 into 100 రాసి పర్సెంట్ సింబల్ కంపల్సరీ వీ హ్యావ్ టు టేక్. ఈ పర్సెంట్ సింబల్ లేదంటే మీనింగ్లెస్ అండి. కంపల్సరీ వీ హ్యావ్ టు టేక్ దిస్ పర్సెంట్ సింబల్. వాట్ ఇస్ ద మీనింగ్ అండి? సార్ రిమెంబర్, 5 రూపీస్ వాల్యూ ఎప్పటికి కూడా మారదండి. 5 రూపీస్ వాల్యూ ఎప్పటికీ సేమ్ ఉంటుంది. అండర్స్టాండ్? ఎక్కడికి మారినా, ఫర్ ఎగ్జాంపుల్ 5 రూపీస్ మీ దగ్గర ఉందండి. మీరు షాప్కి వెళ్ళి ఒక 5 స్టార్ చాక్లెట్ కొన్నారనుకోండి. వాట్ ఇస్ ద వాల్యూ అండి? 5 స్టార్ చాక్లెట్ మీ జేబులోకి వస్తుంది, 5 రూపీస్ అటు వెళ్తుంది. నథింగ్ బట్ మీ జేబులో 5 రూపీస్ ఉన్నట్టే కదా ఇన్ టర్మ్స్ ఆఫ్ చాక్లెట్. ఎస్ నో? సిమిలర్లీ ఈ 5 రూపీస్ కాస్త ఇలా 500 అని చెప్పారనుకోండి, 5 ఈజ్ ఈక్వల్ టు 500, రైటా రాంగా? రాంగ్. అదే పర్సెంట్ సింబల్ పెట్టారనుకోండి, ఇప్పుడు చూడండి 5 into 100, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పర్సెంట్ అండి? బై 100. ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయి వాట్ ఈస్ ద వాల్యూ వీఆర్ గెటింగ్ అవర్ ఒరిజినల్ వాల్యూ. I hope it clear or not? Means if you want to turn the fraction into percentage, multiply with 100 and take symbol, percent symbol. Clear all of you? Okay. Next one. If you want to turn the percentage into fraction, what we have to do? మనం ఒక పర్సెంటేజ్ నుంచి ఫ్రాక్షన్ మార్చాలంటే ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us take 20%. ఇఫ్ యూ వాంట్ టు టర్న్ పర్సెంటేజ్ ఇంటూ ఫ్రాక్షన్, వెరీ సింపుల్ అండి. జస్ట్ రిమూవ్ దిస్ సింబల్. అంటే 20 into వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పర్సెంట్ అండి? బై 100. సో వాట్ ఈస్ ద వాల్యూ వీఆర్ గెటింగ్? 1/5. I hope you understand. If you want to turn the percentage into fraction, just remove the symbol. Percent meaning ఏంటండి? 1/100. Nothing but divide with 100. 20/100 is equal to what is the value? We are getting 1/5. మళ్ళీ దీన్ని పర్సెంటేజ్లో మార్చుకోవాలనుకోండి, ఇది ఒక ఫ్రాక్షన్. ఇఫ్ యూ వాంట్ టు టర్న్ దిస్ వన్ ఇంటూ పర్సెంటేజ్, జస్ట్ మల్టిప్లై విత్ 100 అండ్ టేక్ ఏ సింబల్. వాట్ ఇస్ ద వాల్యూ? వీఆర్ గెటింగ్ 20%. I hope you understand all of you. Any doubts up to here? No. Clear all of you? Okay. Now write down the notes. First, write down fraction to percentage. For example, fraction to percentage. For example, x ఉందండి. x is the one fraction, x/1. If you want to turn this one into percentage, what you have to do అండి? Multiply with 100 and take symbol. Nothing but 100% of x. Example, let us take 3. If you want to turn this one to percentage, multiply with what amma? 100%. So what is the value we are getting? 300%. I hope you understand all of you. Clear? Next write down.
It's very very important, friends. If you want to turn the fraction to percentage, multiply with 100 and take a symbol. Next one, turn the percentage into fraction. Percentage to fraction. Percentage to fraction. What we have to do? For example, x 100% ఉందనుకోండి, x 100%. If you want to turn this one into 100% of x అనుకున్నా no problem అండి, 100% of x అనుకున్నా no problem. Into fraction, simply remove the symbol అండి. Symbol అంటే for example, let us take like this, x 100% వద్దు, x percent అని తీసుకుందాం, x percent. If you want to turn this one to fraction, just remove the symbol. Symbol nothing but by 100. By 100. I hope you understand. చూడండి, a by b ఫార్మాట్ వచ్చిందో రాలేదా? ఫ్రాక్షన్ అంటే a by b ఫార్మాట్. క్లియర్? ఎగ్జాంపుల్, లెట్ us టేక్ ఎగ్జాంపుల్. మీరు చెప్పాలి 50% ఉందండి, 50%. If you want to turn the 50% into fraction, 50% into fraction, just to remove the symbol, 50 by 100. What is the value we are getting? 1 by 2. I hope you understand, all of you. Okay, any doubts? No. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పర్సెంటేజ్ అండ్ పర్సెంట్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పర్సెంటేజ్ అండ్ పర్సెంట్ చెప్పాలి. పర్సెంటేజ్ అన్న పర్సెంట్ అన్న both are same, friends. Percentage అన్న పర్సెంట్ అన్న both are same, but when we use percentage is without numerical value we have to say percentage. With numerical value we say percent. ఏనా డిఫరెన్స్ అర్థమైందండి? ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈజ్ యువర్ ఇంటర్మీడియట్ పర్సెంటేజ్ మార్క్స్? వాట్ ఈజ్ యువర్ ఇంటర్మీడియట్ పర్సెంటేజ్ మార్క్స్? See here, I am not using any number. That is the reason I am using the percentage. అదే మనం మన పర్సెంటేజ్ చెప్పాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చెప్పాలండి? 75%, 80%, 90%, 95% అని చెప్పాలండి. విత్ నెంబర్ అయితే 95% అని చెప్పాలి, వితౌట్ నెంబర్ అయితే పర్సెంటేజ్ అనాలి. ఇక్కడ చూడండి, ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీ నెంబర్. దట్ ఈస్ ద వై, దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ యూజింగ్ ద పర్సెంటేజ్. అదే ఇక్కడ అనుకోండి, ఏమని చెప్పాలండి? 300%, 300%, పర్సెంటేజ్ పర్సెంట్. నెంబర్తో అయితే పర్సెంట్ అనాలి, నెంబర్ లేకుండా అయితే పర్సెంటేజ్ అనాలి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఈ చిన్న ఎర్రర్ ఒకటి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెంబర్తో అయితే పర్సెంట్ అనాలి, నెంబర్ లేకుండా పర్సెంటేజ్ అనాలి. ఓకే, ఎంత పర్సెంటేజ్ డిస్కౌంట్ వచ్చింది? రైట్ ఆ రాంగా? రైట్. ఎంత పర్సెంటేజ్ డిస్కౌంట్ వచ్చిందండి? నాకు 50% డిస్కౌంట్ వచ్చింది. 50%, రైట్ ఆ రాంగా? రైట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ అన్ ఆల్. వితౌట్ న్యూమరికల్ వాల్యూ అయితే పర్సెంటేజ్ అనాలి, విత్ నెంబర్ అయితే పర్సెంట్ అనాలి. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్ రైట్ డౌన్ ఫ్రాక్షన్స్ టు పర్సెంటేజ్. Fraction to percentage. Fraction to percentage. Percentage very important అండి. What is the use of fraction to percentage? What is the use? For example, ఒకటి చెప్తే చూడండి, 33.33% of 120. What is the answer అండి? 33.33% of 120. ఇది 100% వాల్యూ, ఫ్రెండ్స్. దీంట్లోంచి మనకి 33.33% కావాలి. అండర్స్టాండ్? మరి ఎలా చేస్తామండి? ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ కదా. అందుచేతనే మనకు కొన్ని ఫ్రాక్షన్స్ అనేది కంపల్సరీ మైండ్లో ఉండాలి, ఫ్రెండ్స్. ఓకే, ఇవి ఫ్రాక్షన్స్ మాత్రం ఎప్పటికీ మిస్ అవ్వకూడదు, లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు చెప్తారు అండి. ఫస్ట్ రైట్ డౌన్, నీట్గా రాసుకోండి. ఓకే, రైట్. ఫస్ట్ 1 ఫ్రాక్షన్ అండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ చెప్పాలి. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ఏమవుతుందమ్మా? 100%.
ఫుల్ వాల్యూ అయితే 1 అండి, అదే పర్సంటేజ్లో ఫుల్ పర్సంటేజ్ అంటే ఎంత 100%. నెక్స్ట్ 1/2, 1/2 అంటే హాఫే కదా, హాఫ్ అంటే ఎంత పర్సంటేజ్ అమ్మా 50%. నెక్స్ట్ 1/3, 1/3 ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ చెప్పండి. ఇది ఫ్రాక్షన్ పర్సంటేజ్లో మార్చుకోవాలంటే ఇంటూ 100 రాసి సింబల్ కంపల్సరీ పెట్టాలి. 3 how many times అండి 33, 3s are 99, 1 carry upon 3. What is the value we are getting? 33 1/3% or 33.33%. 33.33%. Next write down 1/4. What is the percentage? 25%. 1/5 endamma 20%. 1/6 ఎంత అవుతుందండి 16 2/3% or 16.66% అండి. రెండు కూడా గుర్తుపెట్టుకోవాలి, 16 2/3% or 16.66%. 1/7, 1/7 ఏమవుతుందని 14 2/7% or 14.28%. 14.28%. Next one 1/8. 1/8. What is the 1/8 fraction value అండి 1/8? 12.5%. 12.5%. 1/8 నథింగ్ బట్ 1/4 హాఫ్ ఫ్రెండ్. దీన్ని 1/2 పెట్టి మల్టిప్లై చేస్తాం అనుకోండి ఏమవుతుందండి 1/8. అంటే ఇక్కడ కూడా 1/2 చేయాల్సిందే కదమ్మా. అంటే 25/2 ఏమవుతుందని 12.5, అదే 12.5%. ఐ హోప్ యూ అండర్స్టాండ్ మై డియర్ ఫ్రెండ్స్. సో 12.5% ఆర్ దీన్ని ఏమన్నా రాయొచ్చండి 12.5%. వెరీ వెరీ ఇంపార్టెంట్, 12.5%. నెక్స్ట్ 1/9. వాట్ ఈస్ ద 1/9 ఫ్రాక్షన్ వాల్యూ అండి 1/9 నథింగ్ బట్ 11 1/9% ఆర్ 11.11%. 11 1/9% or 11.11%. Next 1/10. What is the fraction value of 1/10? 1/10 nothing but what is the fraction value? See here 1/10 is the fraction. If you want to turn this one into percentage, multiply with 100 and take a symbol. 0 will cancel. What is the value we are getting? 10%. 10%. Next item 1/11. 1/11 is equal to 9 1/11%. Very very important friends, or 9.09%. Next 1/12. 1/12 is equal to what is the value we are getting? 8.8 1/3%. 8 1/3% or 8.33%. 8.33%. Next one 1/13. 1/13. 1/13 is equal to very very important friends, ఇది కూడా 7 9/13% or 7.69%. 7.69%. ఇంకా ఉన్నాయండి, ఈ కాపీ చేసుకోండి, అరేంజ్ చేసి రాస్తాం. కాపీ ఫాస్ట్. Copy. Next item 1/13 is over. 1/14. 1/14 is nothing but 7 1/7% or
7.14%. 1/7% or 7.14%. Next one, 1/15. Very very important. This is also 1/15. చెప్పాలి 5.88%. ఒక నిమిషం, సారీ 1/15 కదా, 6.66% అండి, 6.66%. ఒక నిమిషం, 6/2/3%, 6/2/3% or 6.66%. 1/15, 6/2/3% or 6.66%. 1/16 is most important for the competitive field అండి. 1/16, 6/1/4% or 6.25%. 1/4 and 25 కదా, so 6.25%. 1/17, 15/17% or 5.88%. 5.88%. 1/18 అయితే 5/9%. 5/9% or 5.55%. Very very important ఇది. Next one, 1/19. 1/19 is equal to 1/19, 15/9% or 5.26%. 5.26%. Next item, 1/20. 1/20 is equal to 5%. 1/20 is equal to 5%. Just a second, 5/19 and 15/9 కాదు, 5/19%. 1/20 is equal to 5%. I hope it clear all of you up to here. Okay, now tell me 1 to 20 కదండి, 1 to 40 కూడా రావాలి. I'll explain remaining. First copy this one. ఇవి మాత్రం కంపల్సరీ మైండ్లో ఉండాలి ఫ్రెండ్స్. 1/16, 16 2/3, సారీ 6 1/4% ఆర్ 6.25%. 1/6 ఏమవుతుందండి, 16 2/3%. క్లియర్? ఓకే. ఈ 1/9 ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. 1/9 అయితే అన్ని 11s వస్తాయండి, 11.11%. అదే 1/11 అనుకోండి, దీనికి ఉల్టా ఉంటుంది. సో 9.09%. 9 ఉంటే 11 వస్తుంది, 11 ఉంటే 9 వస్తుంది అండి. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? 13 చూడండి, 13 7 సిరీస్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. 7.13² ఎంతండి, 69. 169 చూడండి, 69 ఉందా లేదా, ఎలా గుర్తుపెట్టుకోండి. 14 కూడా చాలా ఈజీ అండి. 1/14 నథింగ్ బట్ 7 పాయింట్ అగైన్ ఇదే రిపీట్ అవుతుంది, 7.14. సో 1/14 ఈజ్ ఈక్వల్ టు 7.14% ఆర్ 1/7%. 1/16 మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. 1/16 అంటే ఏమవుతుందండి, 6.25% ఆర్ 6 1/4%. 6 1/4%. Copy? Okay. Next item. 1/24. 1/21. 1/21 is equal to, in terms of percentage అండి, 1/21 is a fraction. In terms of percentage చెప్పాలి, 4.74%. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆర్ 4/16/21%. 1/22. 1/22 is equal to 4.54% or 6/11%. 6.11%.
percent. 1/23. 1/23 is equal to 4.34%. 4.34%. 1/24 is equal to 4.16%. 1/25 is equal to 4%. You must and should keep in up to here. 1/25 is equal to 4%. నెక్స్ట్ 1/30 ఒకటి గుర్తుపెట్టుకోండి. 1/30. 1/30 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1/30 అంటే చూడండి, 1/30 ఇంటూ 100% కదమ్మా. 0 0 క్యాన్సిల్. 10/3 అంటే ఏమొస్తుందండి? 3/1/3% ఆర్ 3.33%. 3.33%. వెరీ ఇంపార్టెంట్. ఇక్కడేమో 3.33% అయితే 1/30 అండి. అదే 33.33% అయితే 1/3. కన్ఫ్యూజ్ కావద్దు. నెక్స్ట్ వన్ 1/40 ఈజ్ ఈక్వల్ టు, మోస్ట్ ఇంపార్టెంట్, 1/40 ఈజ్ ఈక్వల్ టు 2.5%. 1/40 ఈజ్ ఈక్వల్ టు 2.5%. దీన్ని 4/25 అని కూడా రాసుకోవచ్చు అండి. 4/25%. 24 అండి. లేదంటే ఇలా ఉంచేస్తాను. 4/1/6%. 4/16%. Copied all of you? Over? Okay. Next slide. Previously I asked one question. What is the 33.33% of 120? Yes or no? ఇప్పుడు చెప్పండి. 33.33% of 120. What is the answer for this question? 33.33% of 120. 33.33% fraction, we know that. What is the fraction? 1/3 of nothing but into 120. So what is the answer we are getting? 40. 40. I hope you understand all of you. ఇప్పుడు అర్థమైందా? అయితే my question is 33.33% is original value, 120 is the original value. రిమెంబర్ దిస్ 120 ఈజ్ ఫుల్ వాల్యూ. అంటే మీ దగ్గర 120 రూపీస్ ఉన్నాయనుకోండి, 120 రూపీస్లో మీరు ఎంత పర్సంటేజ్ యూజ్ చేసుకున్నారండి? 33.33% వీఆర్ ఎక్స్పెండ్ చేశారండి. అంటే ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది? 1/3 ఆఫ్ 120. ఎంత ఖర్చు పెట్టారు? 40 రూపీస్ యూ స్పెంట్. మీన్స్ ఇంకెంత రిమైనింగ్ ఉందండి? 1/3 తీసేస్తే ఇంకెంత ఉంటుంది చెప్పాలి. ఇదేమో 3 ఈజ్ ద ఒరిజినల్ వాల్యూ, 1 ఆల్రెడీ యూ కన్జ్యూమ్డ్, వాట్ ఎవర్ రిమైనింగ్ అండి? 2/3. 2/3 of 120 చెప్పండి అమ్మా? 80. సో 80 plus 40 is equal to what is the answer? 120. I hope it clear. That is the reason the denominators always indicate the original value. ఫ్రాక్షన్లో అయితే టోటల్ మనీని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నారండి. అదే మనం పర్సెంటేజ్లో అయితే ఫుల్ వాల్యూని ఎంత అనుకున్నారండి? 100% అనుకున్నారు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఆర్ నాట్. ఓకే, వన్ మోర్ క్వశ్చన్. 20% is 80, then what is full value? What is the 20% of x అని రాసుకోండి. 20% of x is 80, then what is the x? Question mark. 20% x is 80 అదే, 20% of x is 80, then what is the x? చెప్పండి. మనకి 20% తెలుసు అండి. 20% అంటే వాట్ ఇస్ ద ఫ్రాక్షన్ వాల్యూ అండి? 1/5. ఎస్ అను. ఈ 1/5లో 1 పార్ట్ ఈజ్ 80 అని ఇచ్చాడమ్మా. 1 పార్ట్ ఈజ్ 80 అయితే మనకు ఫుల్ వాల్యూ కాబట్టి ద డినామినేటర్స్ ఇండికేట్ ద ఒరిజినల్ వాల్యూ. సో ఏమవుతుందండి? 1 అమౌంట్ టైమ్స్. ఓకే, క్రాస్ మల్టిప్లై చేయండి. 8 5 ఎంత అవుతుందండి? 400. 1 into 80, 8 5 ఏమవుతుందండి? 400. అయితే ఇలా కాకుండా డైరెక్ట్గా చూడండి, మనకి 20% వాల్యూ తెలుసు కాబట్టి 20% ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా? 80. మనకి ఎంత పర్సెంట్ కావాలి? 100% కావాలి.
సారీ 20% కదా, ఓకే ఒక నిమిషం. 20% వాల్యూ వాట్ ఇస్ ద 20% ఫ్రాక్షన్ వాల్యూ అండి? 1/5. 1/5. 1 part is equal ఎంతమ్మా? 80. సో 5 parts is equal ఎంత అవుతుందండి? 8 5s are 400. ఓకే రైట్, 8 5s are 400 కరెక్ట్. 20% వాల్యూ 20 అమౌంట్ ఇలా చేయాలండి. 20 how many times we are getting the 80 అండి? 20 ఎన్నిసార్లు అయితే మనకి 80 అవుతుంది? 4 times. సో 20 4s are 80 కాబట్టి 100 into 4 ఏమవుతుందమ్మా? 400. సో వాట్ ఇస్ ద వాల్యూ we are getting? 400. I hope you understand the note. 20% is equal to 80 అయితే 20 how many times అండి? 4 times. ఆర్ ఒకవేళ 20% వాల్యూ మనకు తెలుసు, 100% అడిగాడు అనుకోండి, ఇలా కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. 20 how many times అయితే మనకి 100 అవుతుందండి? 5 times. 20 how many times we are getting the 100? 5 times. So if you here also multiply with 5, 8 5s ఎంతమ్మా? 40. So what is the answer we are getting? 400. 8 5s ఎంతండి? 40. So 400. I hope you understand all of you. Any doubts? ఈ క్యాల్కులేషన్ అర్థమైందా? Okay. Now find out the answers. I'll give the 3 questions. Now tell me what is the answer for these questions. Very important. Evaluate. First one, 25% of 60. 25% of 60. Second one, 20% of 50. Third one, 80% of 12 and half. 80% of 12 and half. Find out the answers. First, see here, 25% of 60, we know that. What is the 25% of fraction value అండి? 1/4. Half అంటే ఎంతమ్మా? Into 60. 4 how many times we are getting cancel అండి? 15 times. So what is the answer we are getting? 15. Or we know that 25% value is 60. మనకు 100% వాల్యూ కావాలి. ద ఒరిజినల్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ 100%. 25 how many times we are getting the 60 అండి? 4 times. ఓకే మనకి ఎందుకు? ఓకే మనకు 25% కావాలి కదా, సారీ 100% వాల్యూ వినో దట్ అండి. ఇది 100% వాల్యూ ఫ్రెండ్స్. 100% వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 60. వి రిక్వైర్డ్ 25%. 25% ఈజ్ ఈక్వల్ టు వాట్? ఇప్పుడు చెప్పండి, 100 ఎన్నిసార్లు అయితే 25 అవుతుందండి? 1/4. సో ఇక్కడ కూడా 1/4 బై డివైడ్ చేయండి. 60/4. వాట్ ఈస్ ఆన్సర్ వీఆర్ గెటింగ్? 15. ఐ హోప్ ఐ అండర్స్టాండ్. ఇట్ ఈస్ ఫుల్ వాల్యూ 100%. 100% ఈజ్ ఈక్వల్ టు 60 అయితే మనకి 25% కావాలి. కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 1/4 టైమ్స్ కాబట్టి 100/4 ఈజ్ ఈక్వల్ టు 25. సిమిలర్లీ ఇక్కడ 60/4 ఈజ్ ఈక్వల్ ఏమవుతుందమ్మా? 15. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఓకే నెక్స్ట్ ఐడు. One by 4 of 60, nothing but 15. 20% of 50. What is the answer for this question? 20%. What is the fraction value అండి? 1/5. Half అంటే into అండి 50. So 5 how many times friends? 10 times. What is the answer we are getting? 10. 1/5 of 50 అంటే 5 10 times అండి. What is the answer we are getting? 10. నెక్స్ట్ వన్ అయితే వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్తాను, కీప్ ఇన్ మైండ్. సీ హియర్ 20% నథింగ్ బట్ 1/100 ఆఫ్ ఈజ్ నథింగ్ బట్ ఇంటూ 50. క్లియర్? నౌ ఐఎమ్ టర్నింగ్ ద 1/100 టు ద రైట్ సైడ్ ఆఫ్ 50 అండి. ఇక్కడ పంపిద్దాం. ఎనీ చేంజెస్ అండి? 20 into 50 into 1/100. వీ కెన్ రైట్ లైక్ దిస్ ఆల్సో. మల్టిప్లికేషనే కదా. సో 20 into 50, what is the meaning of 1/100 అండి? percent. సో 20 of 50% అన్నట్టే కదండి, లేదంటే 50% of 20 అని రాయొచ్చు కదండి. ఇది 50% ఆఫ్ ఇంటూ అంటే హాఫే కదమ్మా 20.
క్లియర్ ఆల్ ఆఫ్ యూ. ఇక్కడ చూడండి 20 ఇంటూ వాట్ ఈస్ ద 50% ఫ్రాక్షన్ వాల్యూ అమ్మా 1/2. వాట్ ఈస్ ద ఆన్సర్ వీఆర్ గెటింగ్ 10. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ చూడండి 20% ఆఫ్ 50 అన్న 50% ఆఫ్ 20 అన్న బోత్ ఆర్ సేమ్. Meaning whenever if you see the of or multiplication you can give this percent symbol to this one also, nothing wrong. 20% of 50 అన్న మీ దగ్గర 50 రూపీస్ అని అనుకోండి, దాంట్లో 20% అన్న మీ దగ్గర 20 రూపీసే ఉన్నాయనుకోండి, దాంట్లో 50% అన్న సేమ్. I hope you understand or not. So 20% of 50 is nothing but 50% of 20. Clear all of you? ఈ పాయింట్ అర్థమైందండి? అండర్స్టాండ్ అంటే చూడండి 20% ఆఫ్ 50 అంటే వాట్ ఇస్ ద ఆన్సర్ వీఆర్ గెటింగ్ 10. సిమిలర్లీ 50% ఆఫ్ 20 అంటే వాట్ ఇస్ ద ఆన్సర్ వీఆర్ గెటింగ్ 10. సో ప్లీజ్ రైట్ ఇన్ ద నోట్స్, వెరీ ఇంపార్టెంట్, x% ఆఫ్ y that is equal to, very very important, y% of x. x% of y is nothing but y% of x. I hope you understand or not. x% of y and y% of x and both are same. So x% of y is equal to y% of x. Now tell me what is the answer for the last question. 80% of 12.5. 80% of 12.5 అంటే కొంచెం కాంప్లికేటెడ్. ఇఫ్ యూ గివ్ this percent symbol to this one, then what happen అండి 80 of 12.5%. 12.5%. We know the fraction value of 12.5%. ఎంత చెప్పగలుగుతారా? 1/8. So 80 into 1/8. What is the value we are getting? 10. Over. I hope you understand or not. Clear all of you? So 80% అంటే 80 into 1/8 రాసాం అనుకోండి. What is the answer we are getting? 10. Any doubts? No. Now very important point. See here friends, మళ్ళీ చెప్తున్నా ఈ సెకండ్ వన్. 20% ఆఫ్ 50 అంటే 20% అంటే మీనింగ్ ఏంటండి 1/100 ఆఫ్ అంటే ఇంటూ 50. ఈ జీరో క్యాన్సిల్ అయిపోయి ఈ జీరో క్యాన్సిల్ అయిపోయి వాట్ ఇస్ ద రిజల్ట్ వీఆర్ గెటింగ్ 10. అవునా కదా? యాక్చువల్లీ ఇలా సాల్వ్ చేయాలండి. కానీ ఎప్పుడైతే మనకి ఇక్కడ 2 zeros ఉన్నాయో న్యూమరేటర్లో కూడా 2 zeros ఉంటే అవి క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ వాల్యూస్ మాత్రమే మనం ప్రొటెక్ట్ చేస్తున్నాం. అవునా కదా? 2 5s are 10. మీన్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. 20% ఆఫ్ 50 అని అనుకోండి. whenever if you see the 2 zeros, just close the 2 zeros and multiply remaining things. 2 5s ఎంతమ్మా 10 over. For example 40% of 60 is equal to what? స్పీడ్ చెప్పాలి. 40% of 60 ఎప్పుడైతే మనకి 2 zeros కనిపించినాయో just to close the 2 zeros and multiply remaining. 4 6 ఎంతమ్మా 24. 6 4s ఎంత 24. I hope you understand this concept. For example my question is 90% of 60. 90% of 60. What is the answer for this question? 90% of 60 is equal to what? Whenever if you see the 2 zeros in the question just to close the 2 zeros. ఎందుకంటే percent అంటే by 100. ఈ 2 zeros ఆ 2 zeros క్యాన్సిల్ అయిపోతాయండి. అందుచేతనే క్లోజ్ ద 2 zeros అండ్ మల్టిప్లై రిమైనింగ్. 9 6 ఎంత వస్తుందమ్మా 54. ఐ హోప్ క్లియర్ ఆర్ నాట్. ఇప్పుడు చెప్పండి 20% ఆఫ్ 80 చెప్పాలి. 20% ఆఫ్ 80. 2 zeros క్లోజ్ అయిపోతే 2 8s ఎంతమ్మా 16. 2 8s 16. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఎనీ డౌట్స్? నో. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఆస్కింగ్ 20% ఆఫ్ 7 ఎంత అని అడిగాను అనుకోండి. 20% ఆఫ్ 7 ఈ 7 100% అండి. 20% కాబట్టి దీనికన్నా తక్కువ వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి సార్? ఇప్పుడు చూడండి మనకి పర్సెంట్ అంటే 2 zeros ఉండాలమ్మా. పర్సెంట్ అంటే 2 zeros ఉండాలి. కానీ ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయండి? ఒకే జీరో ఉంది. సో ఈ ఒక్క జీరో క్లోజ్ చేయండి, మల్టిప్లై చేయండి. ఈ ఒక్క జీరో తీసేస్తే ఎంత వస్తుందండి? 2 7s are 14. 2 7s are 14. Instead of other zero, take a point. What is the value we are getting? 1.4. What is the value we are getting? 1.4. I hope you understand or not. Clear all of you? For example 30% of 15 is equal to what?
30% ఆఫ్ 15 ఈక్వల్ టు వాట్? 30% ఆఫ్ 15 అంటే ఈ పర్సెంట్కి జీరో క్యాన్సిల్ అయిపోద్ది కదా, ఒక జీరో. ఇప్పుడు మల్టిప్లై చేయండి. 3 15s ఎంతమ్మా? 45. ఫర్ అనదర్ జీరో టేక్ ఏ పాయింట్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? 4.5. 4.5. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ చెప్పండి. Fifteen percent of 15 is equal to what? 15% of 15 is equal to what? చెప్పాలి. మనకి ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేద్దామండి. ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. 15 15s ఎంతమ్మా? 225. మనకి 2 zeros కావాలి, 2 zeros లేవు. సో ఇన్స్టెడ్ ఆఫ్ 2 zeros టేక్ ఎ పాయింట్. వాట్ ఇస్ ద వాల్యూ వీఆర్ గెటింగ్? 2.25. 2.25. I hope you understand or not. Clear? For example 60% of 200 తీసుకుందాం. 60% of 200. What is the value of 60% of 200? Whenever if you see the percent, just to close the 2 zeros and multiply remaining 2. ఎప్పుడైతే మనకి 2 zeros క్లోజ్ చేసామో 62s ఎంత అవుతుందండి? 120. Means remaining zeros should be carry. I hope you clear all of you. Any doubts up to here, friends? Any doubts? No. Understand? Okay. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? లేదు సార్. రిమెంబర్, పర్సెంటేజ్ ప్రాబ్లం చేసినప్పుడు ఫ్రాక్షన్లోకైనా మార్చుకోవాలండి, లేదంటే పర్సెంటేజ్లోకైనా మార్చుకోవాలి. ఫ్రాక్షన్ నథింగ్ బట్ రేషియో ఫ్రెండ్స్. సో మనకి పర్సెంటేజ్ ప్రాబ్లం చేసినప్పుడు రేషియోలోకైనా కన్వర్ట్ చేసుకోవాలి, లేదంటే పర్సెంటేజ్లోకైనా కన్వర్ట్ చేసుకొని చేయాలి. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? అయితే వన్ మోర్ క్వశ్చన్, కొన్ని ట్రిక్స్ ఇస్తా చూసుకోండి. మనకి ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. 1/8 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 1/8 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 12.5%. అదే 3/8 అన్నాడు అనుకోండి. 3/8 మీన్స్ వీ మస్ట్ అండ్ షుడ్ మల్టిప్లై 3 విత్ బోత్ సైడ్స్. 12 3s 36. 3 1/2 అంటే మళ్ళీ 1/2 వస్తుంది కదా, 1/2. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆర్ గెటింగ్? 37 1/2% ఆర్ 37.5%. నెక్స్ట్ వన్ 1/7 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 14 2/7%. అదే మనకి 2/7 అడిగాడు అనుకోండి. 2/7 అంటే 28 4/7%. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్ వన్ 1/3 ఈజ్ ఈక్వల్ టు వాట్ ఇస్ ద వాల్యూ అండి? 1/3 ఈజ్ ఈక్వల్ టు 33.33% ఆర్ 33 1/3%. అదే 2/3 అన్నారు అనుకోండి. 2/3 అంటే ఏమవుతుందండి? 66.66% ఆర్ 66 2/3%. 66 2/3%. 1/3 అంటే 33.33% అని ఆర్ 33 1/3%. 2/3 అంటే 66.66% ఆర్ 66 2/3%. ఐ హోప్ యూ క్లియర్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ దిస్ థింగ్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి, వెరీ ఇంపార్టెంట్. 1/11 ఈజ్ ఈక్వల్ టు వాట్? 1/11 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 9.09%. 9.09%. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్లో మనకి ఇలా కనిపించింది అనుకోండి, 27.27%, లేదంటే 45.45%, లేదంటే 54.54%. సీ హియర్ ఫ్రెండ్స్, ఈ నెంబర్ మళ్ళీ రిపీట్ అవుతుంది, ఈ నెంబర్ మళ్ళీ రిపీట్ అయింది, ఈ నెంబర్ మళ్ళీ రిపీట్ అయింది. ఇలా నెంబర్ రిపీట్ అయిందంటే అది పక్కాగా 1/11 యొక్క మల్టిపుల్ అవుతుంది. 1/11 యొక్క మల్టిపుల్ అవుతుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ 27.27% అన్నది దేని యొక్క పర్సంటేజ్? ఈ ఫ్రాక్షన్ దేని యొక్క ఫ్రాక్షన్ ఇది? ఈ పర్సంటేజ్ అనేది దేని యొక్క ఫ్రాక్షన్? సీ హియర్ 3/11 చేసాం అనుకోండి. 3/11 చేస్తే చెప్పండి, 9 3s ఎంతమ్మా? 27.27% వచ్చిందా రాలేదు? అదే నువ్వు ఈ 1/11ని 5తో మల్టిప్లై చేస్తారు అనుకోండి. వాట్ ఇస్ ద వాల్యూ ఆర్ గెటింగ్? 9 5s 45.45%.
ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఫ్రాక్షన్ని నువ్వు 6తో మల్టిప్లై చేస్తావు అనుకోండి, 6/11 ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి, 6 9s 54.54%. 54.54%. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఆర్ నాట్. ఎక్కడైతే నెంబర్స్ రిపీటెడ్గా వస్తున్నాయో అది పక్కాగా 100% 11 యొక్క ఫ్రాక్షన్, నథింగ్ బట్ 1/11 యొక్క పర్సెంటేజ్ అవుతుంది. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఎనీ డౌట్స్? నో. ఫర్ ఎగ్జాంపుల్ షల్ ఐ గివ్ వన్ క్వశ్చన్. 72.72% ఉందండి. ఇది 72.72% ఆఫ్ 121 అడిగాడు అనుకోండి. 72.72% ఆఫ్ 121. ఇది ఎంత కాంప్లికేటెడ్గా ఉందండి? ఎస్ అనో 121లో 72.72% కావాలంటే కాంప్లికేటెడ్. అదే ప్లేస్లో నీకు ఈ పాయింట్ అర్థమైంది అనుకోండి, ఇది ఏం మల్టిపుల్ అవుతుంది? యాక్చువల్లీ ఇది 9.09 దేంతో మల్టిపుల్ చేస్తే మనకి 72 పాయింట్ వస్తుందండి, 8 తోటి. సో వాట్ ఇస్ ద వాల్యూ వీఆర్ గెటింగ్? 8/11. సో ఇది 8/11 యొక్క పర్సెంటేజ్. సో 8/11 ఆఫ్ 121. 11 అమౌంట్ టైమ్స్ అండి, 11 times. సో వాట్ ఈస్ ద ఆన్సర్ వీఆర్ గెటింగ్? 88. ఓవర్. I hope you understand or not. All of you understand this concept? Clear all of you? Next one. For example, 27% of 100 అనుకోండి. 100 27% ఆఫ్ 100. వాట్ ఇస్ ద వాల్యూ అని? ఎప్పుడైతే మనకి 2 zeros కనిపించినాయో 2 zeros క్లోజ్ చేసుకుని వాట్ ఇస్ ఆన్సర్ వీఆర్ రైటింగ్ అని? 27. ఎస్ అను. అలా కాకుండా ఒకవేళ 120 130 ఉందనుకోండి, అప్పుడేం చేయాలి సార్? రిమెంబర్, వెరీ సింపుల్. 27%ని 25% ప్లస్ 2% అని రాసుకోవాలండి. 25% ప్లస్ 2% ఆఫ్ 100. ఇప్పుడు చెప్పండి, 25% ఆఫ్ 100 చెప్పండి. 25% ఆఫ్ 100 అంటే 1/4 ఆఫ్ 100 కదా, ఎంత వస్తుందమ్మా? 25 ప్లస్ 2% ఆఫ్ 100. 2% ఆఫ్ 100 అంటే గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సార్ 100లో 10% అంటే ఒక జీరో క్లోజ్ చేసుకోవాలి, అంటే ఒక నెంబర్ తీసేయాలి. అదే 100లో 1% అంటే ఇంకో జీరో కూడా తీసేయాలి. ఇది 1% అండి. వాడు ఏమడుగుతున్నాడు అండి? 2% అడుగుతున్నాడు. 2% అంటే ఇంటూ 2 కదా. సో వాట్ ఇస్ ఆన్సర్ వీఆర్ గెటింగ్? 27. 25 plus 2 is equal to 27. I hope you understand or not. My question is దీనికి ఆన్సర్ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ 28% ఆఫ్ 120. 28% ఆఫ్ 120. వాట్ ఇస్ ఆన్సర్ అండి? 28% ఆఫ్ 120 అంటే ఇలా ఒక జీరో క్లోజ్ చేసుకొని మల్టిప్లై చేసి ఆన్సర్ చేసినా ఓకే. లేదనుకుంటే ఇలా చేయాలండి. 28% అంటే 25% ప్లస్ 3% ఆఫ్ అంటే ఇంటూ 120. ఫస్ట్ 25% ఆఫ్ 120 కనుక్కోండి. 25% అంటే 1/4 కదా. 1/4 ఆఫ్ 120 ప్లస్ 3% ఆఫ్ 120. 1/4 అంటే ఎంత వస్తుందమ్మా? 30 కదా. 30 ప్లస్ 3% ఆఫ్ 120. ఒక జీరో క్లోజ్ అయిపోతుంది. 12 3s 36. 36 ఫర్ అనదర్ జీరో టేక్ ఏ పాయింట్. సో వాట్ ఈస్ ఆన్సర్ వీఆర్ గెటింగ్? 33.6. 33.6. I hope you understand how to find the percentage of given numbers. Any doubts? Fractions బాగా అర్థమైందండి. ఓకే, ఇప్పుడు చెప్పండి. x% ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? y% ఆఫ్ x అవుతుంది. x% ఆఫ్ y అన్నా లేదంటే a% ఆఫ్ b అన్నా b% ఆఫ్ a అన్నా సేమే. క్లియర్? ఓకే.